బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శబరిమల ఆలయంలో మహిళలకు అనుమతి నిరాకరిస్తూ అక్కడి ట్రావెన్కోర్ నిర్ణయం తీసుకుంది. మొదటి నుంచి శబరిమలలో మహిళల ఆలయ ప్రవేశాన్ని ట్రావెన్కోర్ వ్యతిరేకిస్తుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుకు ఆలయ బోర్డు అఫిడవిట్ సమర్పించనుంది. కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ గతంలో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. మందిరంలోకి 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళలకు శబరిమల శ్రీ ధర్మశాస్త్ర ఆలయం దశాబ్దాలుగా నిరాకరిస్తుంది. దీనికి 2018లో అత్యున్నత న్యాయస్థానం స్వస్తి చెప్పింది. అన్ని వయసుల వారికి ప్రవేశం కల్పిస్తూ తీర్పునిచ్చింది. అయితే ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి అప్పగించేందుకు 2020 ఫిబ్రవరి 10న సుప్రీంకోర్టు అంగీకరించింది. అయ్యప్ప సన్నిధానంలోకి 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళల ప్రవేశంపై నిషేధం గతంలో కొనసాగింది. 1991లో కేరళ హైకోర్టు దీన్ని చట్టబద్ధం చేయగా 2006లో యంగ్ లాయర్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో సవాలు చేసి ఇది రాజ్యాంగ విరుద్ధమని వాదించింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 2018లో అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో శబరిమల ట్రావెన్కోర్ మరోసారి ఈ విషయంపై కోర్టుకెక్కడం సంచలనంగా మారింది. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. బిందు, చెప్పండి, అసలు దీనిపై మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి? రైట్ పావని, శబరిమల అయ్యప్ప దేవాలయంలో కేరళ శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ 2018లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసింది. అయితే ఈ తీర్పుకు సంబంధించి అంటే మెరుగైన సమీక్ష చేయాలని కూడా 67వ పిటిషన్ల పైన త్వరలోనే విచారణ చేపట్టనుందని సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అయితే ఈ పిటిషన్లకు విచారణ ఏప్రిల్ 7 నుంచి ఏప్రిల్ 22 వరకు కూడా టైం ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే 2019లో అప్పటికే భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ జడ్జ్ ఏర్పాటు చేసిన 9 మంది న్యాయమూర్తుల ధర్మాసన సమీక్ష పిటిషన్లు నిర్వహణకు ఇప్పటికే నిర్ణయించిందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. అయితే కోవిడ్ కారణంగా ఈ అంశం పైన విచారణలను అకస్మాత్మకంగా రద్దు చేయాల్సి వచ్చింది. అయితే దాదాపు 5 ఏళ్ల తర్వాత కూడా మరో కొత్త ధర్మాసనంతో కూడా ముందుకొచ్చారు. అయితే కేరళలోని అయ్యప్ప స్వామి ఆలయంలో 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళలకు ప్రవేశం నిషేధమని మరోసారి చర్చకు వచ్చింది. అయితే ఆలయ పరిపాలన నిర్వహిస్తున్న ట్రావెన్కోర్ బోర్డు మహిళల ప్రవేశాన్ని కూడా వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడానికి కూడా సిద్ధమవుతున్నట్లు కూడా పలు తెలుగు మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. అయితే సాంప్రదాయాలు, ఆచారాలు మరియు ఆలయ ప్రత్యేకతను కాపాడాలనే ఉద్దేశంతో కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టు బోర్డు వర్గాలు ఇప్పటికే వెల్లడించినట్టు సమాచారం. భావని ఇది ఇలా ఉండగా 2018లో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ కూడా చారిత్రాత్మక తీర్పుని ఇచ్చిన విషయం తెలిసిందే. అది సంబంధించి మరింత సమాచారం రావాల్సి ఉంటుంది. పావని. థ్యాంక్ యూ బిందు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel